బగారా రైస్ చేసి చూపిస్తున్నాను. ఎలా చేశానని చూసేయండి. ఒక బౌల్ పెట్టుకుందాం. బౌల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1.5 స్పూన్ అంత ఆయిల్, 1.5 స్పూన్ అంత నెయ్యి యాడ్ చేస్తున్నా. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో చిన్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు, ఒక 2 బిర్యానీ ఆకు, కొంచెం రాతి పువ్వు, కొన్ని జీడిపప్పు, ఒక 4 ఇలాచి, 6 పువ్వు, ఒక జాపత్రి, 2 మరాఠీ మొగ్గ, కొన్ని లవంగాలు, కొంచెం సాజీరా, కొద్దిగా పుదీనా, ఇవన్నీ యాడ్ చేసిద్దాం. మంట లో ఫ్లేమ్ లో పెట్టి వేయించాలి వీటన్నిటిని. ఆనియన్, జీడిపప్పు ఇలా కొద్దిగా రంగు మారిన తర్వాత బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ తీసుకుంటే గ్లాసున్నర వాటర్ చొప్పున నేను తీసుకున్న రైస్ కి వాటర్ యాడ్ చేస్తున్నా. 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నా. మూత పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు మసలిద్దాం. ఇలా పొంగు వచ్చిన తర్వాత మంట సిమ్ లో పెట్టి రైస్ యాడ్ చేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ఇలా పెద్ద మంట పెట్టే ఉడికించాలి. రైస్ చూసారు కదా, ఆల్మోస్ట్ అయినట్టే. ఇంకా కొద్దిగా వాటర్ ఉంది, అడగంటుంది, మర్చిపోకూడదు. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్ లో పెట్టి ఉడికిద్దాం. ఇంకా మిగతాది పైన కొంచెం కొత్తిమీర చల్లేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. రైస్ అయితే రెడీ అయిపోయింది, బగారా రైస్. ఇంతే. ఇంకా వేడిగా నాన్ వెజ్ ఉంటే అదిరిపోతుంది ఇంట్లోకి.